హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ దప్పలం కర్రీ. ఆ కర్రీని ఎలా చేయాలో మొదల నుంచి చివరి వరకు చూడండి. నేను టిప్ చెప్తా ఉంటాను. ఆ టిప్స్ని ఫాలో అయితే ఆ రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది మీకు. వంకాయ ముక్కలు, తెల్ల వంకాయలు, ఇది స్ట్రీట్ గుమ్మడికాయ ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న ఉల్లిపాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. టమాటా 2 కాయలు, ఇప్పుడు స్వీట్ పొటాటో, ఇది క్యాప్సికమ్, ఇవి పచ్చిమిరకాయలు 3 కాయలు, 4 చిక్కుడుకాయలు, దేశవాళకాయలు చిక్కుడుకాయలు. ఇప్పుడు ఈ టైంలో అయితేనే ఆ చిక్కుడుకాయలు దొరుకుతాయి, తర్వాత అయితే ఉండవు. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు, ఇది పొటాటో ముక్కలు, క్యారెట్, దొండకాయ, ఒక్క కరివేపాకు రెమ్మ వేసుకుని కొంచెం పసుపు, తర్వాత దానికి టేస్ట్కి సరిపోను సాల్ట్, కారం. పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి మీరు చూసి వేసుకోండి కారంని. ఈ ముక్కల్లో 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని 3 వంతులు ఉడకనివ్వండి ముక్కల్ని. 3 వంతులు ఉడికాక ఆ తర్వాత మళ్ళీ చెప్తాను నేను మీకు. ఇలా గ్యాస్ వెలిగించుకొని ఇలా హైలోనే పెట్టుకోండి ముక్కలు ఉడికే వరకు. ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాతది నేను చెప్తాను. ఇప్పుడు ఇది 3 వంతులు బాయిల్ అయ్యాక ఉడికాక బాగాను, ఇప్పుడు కందిపప్పుని కుక్కర్లో వేసుకుని మెత్తగా అయ్యేటట్టుగా ఉడికించుకున్నా. 1 గరిటె కందిపప్పు వేసుకోండి. చిన్న బెల్లం ముక్క వేసుకోండి, దాని టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం చింతపండు పులుసు పిండుకోండి. చింతపండు పులుసు పిండుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడకనిచ్చి తాలింపు పెట్టుకేసుకోవడం. ఇంకా ఇలా చిక్కబడినాక ముక్కలన్నీ ఉడికి ఇలా చిక్కబడినాక దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఈ మూకుడు పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే దప్పడం చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక 5-6 మిరపకాయలు వేసుకోండి. నూనె కాగాక ఒక 6 మిరపకాయలు వేస్తున్నాను నేను, 6-7 వేసాను. ఇప్పుడు కొంచెం ఆవాలు, ఆ ఆవాలు చిటపటమన్న తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఎల్లుల్లిపాయలని ఇలా నలిపి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. కరివేపాకు వేసుకోండి 2 రెమ్మలు. కరివేపాకు వేసుకున్నాక ఈ దప్పడానికి మెయిన్ ఇంగువ. ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత దించేసి తాలింపుని దించి ఇలా పోసుకోండి. ఇలా పోసుకుని వెంటనే మూత పెట్టుకోండి. మంచి స్మెల్, ఆ స్మెల్ అంతా బయటికి పోకుండా దానికి పట్టేస్తుంది కర్రీకి. ఇప్పుడు మూత తీసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకొని దీనిలో ములక్కాయ ముక్కలు కానీ ఎన్నైనా వేసుకోవచ్చు మీరు, వెజిటేబుల్స్ అన్నది. ఇలా కలిపేసుకుని నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను.
ఈ దప్పడం ఎలా ఉందని టేస్ట్ చేసి చెప్తాను. చాలా చాలా బాగుంది. స్వీట్గా, పుల్లగా, కారంగా, ఉప్పగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని తయారు చేసుకోవడానికి ఏమీ లేకుండా ఉండవు. మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అన్ని రకాల కూరగాయలు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇలా దప్పడంలా పెట్టుకుని చక్కగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నాక నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి షేర్ చేసుకోండి నా వీడియోని. నాకు లైక్స్ కొట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.